నెల్లూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. దగదర్తి మండలం ఊచగుంటపాలెం శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు జరిపారు. స్వామివారి గర్భాలయాన్ని ఆనుకుని 10 అడుగుల నుంచి లోతు స్వయంగా గుడి పూజారే ఈ తవ్వకాలు జరిపినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఈ తవ్వకాల్లో అనూహ్యంగా ఎముకలు పుర్రెలు బయటపడటం మరింత కలకలం రేపుతోంది. స్థానిక ఆలయ కార్మికురాలు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో గుప్త నిధులు తవ్వకాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, ఈ గుప్త నిధుల కోసం తవ్వటం ఒక ఎత్తైతే రెండోది పుర్రెలు ఎముకలు బయటపడటం నిజంగా విస్మయానికి గురి చేస్తోంది. ఏం జరుగుతుంది అక్కడ, అప్డేట్ చెప్పండి. అది నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఉండేటువంటి ఊచగుంటపాలెం అనేటువంటి ఓ గ్రామంలో ప్రాచీన కాలం నాటి శివాలయం ఉంది. ఈ శివాలయం ప్రస్తుతం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించినటువంటి కమిటీ చైర్మన్ తో పాటు కమిటీ సభ్యులను కూడా నియమించింది. అయితే ఆ కమిటీ చైర్మన్ కావచ్చు, అక్కడ ఉండేటువంటి కమిటీ సభ్యులకు కావచ్చు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా అక్కడ ఉండేటువంటి ఆలయ పూజారి కొంతమంది అక్కడ కాలభైరవ విగ్రహ ప్రతిష్టాపన కోసము తనని కన్సర్న్ అయ్యారు. సో అందులో భాగంగానే కూడా అక్కడ కాలభైరవ విగ్రహ నిర్మాణం కోసం కూడా ఒక తవ్వకాలు జరుపుతున్నాను అని చెప్పి గ్రామస్తుల్ని అక్కడ ఉండేటువంటి స్థానికులతో పాటు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి స్థానికంగా ఆలయంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను కూడా నమ్మబలికి దాదాపు 10 అడుగుల వరకు కూడా గుంతని తవ్వకాలు జరపడం జరిగింది. దాదాపు 4 రోజులుగా కూడా శ్రమించి ఆ గుంత తవ్వినట్లుగా కూడా స్థానికుల నుంచి మనకు వస్తున్నటువంటి సమాచారం. అయితే కేవలం గుప్త నిధుల కోసం మాత్రమే కూడా ఆ పూజారి ఆ తవ్వకాలు జరిపాడని చెప్పి కూడా అనేక తవ్వకాల అనంతరం కూడా విచారణలో బయటకు వస్తున్నటువంటి సమాచారం. అయితే దాదాపు 10 నెలల కాలం నుండి కూడా ఆ పూజారి కొత్తగా ఆలయంలో పూజారిగా నియమించబడ్డాడు. ఇటు చైర్మన్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తనకున్నటువంటి ఒక ఆశ లేదా మరొక వ్యక్తిత్వం కోసము దాన్ని ఆ తవ్వకాలు జరిపినట్టుగా కూడా స్థానిక చైర్మన్ కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.